హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ అండ్ నైషు. ఈరోజు మనం ఒక స్పెషల్ చికెన్ మండీ చేయబోతున్నాం. టేస్టీ. ఈ మండీ కోసం మనము ఒక మసాలా ప్రిపేర్ చేయాలి. దీనికోసం మనము దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, ధనియాలు, మిరియాలు, జాజికాయ, బ్లాక్ కార్డమన్, ఇలాచి, సాజీరా, జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మన చికెన్ని ఒక 2-3 సార్లు ఫ్రెష్గా వాష్ చేసుకున్నాక దాంట్లో ఇట్లా మన యాక్చువల్లీ పెద్ద లెగ్ పీసెస్ తీసుకోవచ్చు, కానీ మనం మీడియం సైజ్ కట్ చేయించాం. సో ఇట్లా లెగ్ పీసెస్కి ఇట్లా కొంచెం ఘాట్లలాగా పెడితే మంచి మసాలా లోపలికి వెళ్ళి మ్యారినేట్ అవుతుంది. ఓకే, దీంట్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం వేసి మనం చేసి పెట్టుకున్న మండీ మసాలా ఉంది కదా, అది కూడా దాంట్లో వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు బయట రెస్టారెంట్స్లో కొనుక్కుంటాం కదా, బట్ ఎందుకు వాళ్ళంతా హెల్తీగా చేయరు, మనం ఓన్గా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు హ్యాపీనెస్ కదా. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వాళ్ళంతా ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ యూజ్ చేస్తారు. అవన్నీ వేయకుండా మనం నీట్గా మన ఇంట్లో ఫ్రెష్గా చేసుకునే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి. మ్యారినేట్ చేసి దీన్ని ఒక బౌల్లో వేసి ఒక 2 hours నానబెట్టండి. ఇది పక్కన పెట్టేసి మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. మంచి క్వాలిటీ బాస్మతి రైస్ తీసుకుంటే రైస్లోకి మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్టీగా చాలా బాగుంటుంది. మేము ఫార్చ్యూన్ రైస్ తీసుకున్నాము. సో 1.5 kg చికెన్కి 1.5 kg రైస్ తీసుకున్నాము. సో ఈ రైస్ని మంచిగా ఒక 2 times వాష్ చేసేసి కొంచెం వాటర్ వేసి, అంటే కొంచెం బియ్యం మునిగి ఇంకా పై వరకు వచ్చింది, కొంచెం వాటర్ వేసి ఇది మనం బియ్యం మునిగే వరకు వాటర్ వేసి అది కూడా ఒక 2 hours నానబెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి కింద పైన ఇట్లా చిల్లులు గిన్నె లాంటిది పెట్టుకొని మన చికెన్ అంతా దీనిపైన సర్దుకోండి. చికెన్ అంతా ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఒక 10 minutes అట్లా వదిలేయండి. దానిపైన మూత పెట్టేయండి. మంచిగా స్టీమ్కి చికెన్ అంతా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇది మనం గార్నిష్ కోసం వాడడం కోసం మంచి బ్రౌన్ కలర్ అవ్వడంగా ఫ్రై చేయండి. చికెన్ని కిందికి పైకి తిప్పండి, కొంచెం కింద కుక్ అవుతుంది. పైన మళ్ళీ ఒకసారి ఇటు తిప్పితే ఇంకొక సైడ్ కూడా మంచిగా అన్నీ కుక్ అయ్యేలాగా చూసుకోండి. స్లోగా కదపండి, ముక్కలు విడిపోతాయి. సో కొంచెం కేర్ఫుల్గా చికెన్ని కిందకి పైకి మూవ్ చేయండి. చేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 minutes అలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో మనం డ్రై ఫ్రూట్స్, మన మండీలో మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ డ్రై ఫ్రూట్స్ కదా, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. సో మనం కూడా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేద్దాం. సో బాదం, కాజు, ఇంకా కిస్మిస్, ఈ 3 మనం మంచిగా అదే ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం గీ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కొంచెం గీ వేసి ఇవన్నీ మనం ఫ్రై చేద్దాం. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి సైడ్కి పెట్టేసుకుందాం. మన చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాక
మన ఫ్రైడ్ ఆనియన్స్ దగ్గర పెట్టేసుకుందాం, ఎందుకంటే అన్నీ మనం ఇవి గార్నిష్కే వాడతాం కదా లాస్ట్కి. సో ఇవన్నీ ఒకే బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మన ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన స్టీమ్ అయిన చికెన్ ఉంది కదా, ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయిన చికెన్, దీన్ని మనము మన ఇదే కడాయిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అటు ఇటు ఫ్రై చేసుకుందాం. స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే అన్నీ ఒకేసారి వేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. స్లోగా ఫ్రై చేసుకోండి, కొంచెం స్లోగా మూవ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయిన చికెన్. సో పీసెస్ అన్నీ పెట్టుకోకుండా మెల్లగా స్లోగా మూవ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం గీ, అలాగే మొత్తం గీ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మన బిర్యానీకి సంబంధించిన ఇది రైస్ కుక్ చేయడానికి. సో మన బిర్యానీకి వేసుకుంటాం కదా అన్నీ, బిర్యానీ హోల్ గరం మసాలా అవన్నీ వేయండి. లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, జీలకర్ర, నల్ల ఇలాచి, ఇంకా స్టార్ ఎనీస్, జాజికాయ, స్టోన్ ఫ్లవర్, అలా మన దగ్గర ఉన్న బిర్యానీ అన్నీ ఇందులో అవన్నీ వేసేద్దాం. ఎందుకంటే ఈ బిర్యానీ మసాలా ఏదైతే మనం ఆయిల్లో ఫ్రై అవుతుందో అది మన రైస్కి ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే మన రైస్ బ్లాండ్గా ఉండొద్దు కదా, అందుకని మనం రైస్లో ఇవన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాయి, ఎందుకంటే మనం చిల్లీ పౌడర్ వాడట్లేదు ఇక్కడ, చిల్లీస్ వాడతాం. చిల్లీ పేస్ట్ వేద్దాం. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఒక 4-5 చిల్లీస్ని మిక్సీ పట్టుకొని వేద్దాం. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసాను. తర్వాత ఒక 4-5 చిల్లీస్ని కొంచెం అలా లైట్గా ఒక్కసారి మిక్సీ తిప్పేసి అది కూడా ఇందులో ఆయిల్లో వేద్దాం, ఫ్రై అవుతుంది. తర్వాత ఒక పెద్ద మీడియం సైజ్ ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని పొడవుగా కట్ చేయండి. ఆ ఆనియన్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా, మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. మన చికెన్ అలా స్లోగా బోత్ సైడ్స్ ఫ్రై అవుతూ ఉంటుంది, లో ఫ్లేమ్లో. అండ్ ఇది మన ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము మండి మసాలా చేసాం కదా, అప్పుడు ఒక 2 స్పూన్స్ అలా మన దగ్గర మిగిలిపోయింది. సో అది కూడా మనం ఇక్కడ ఇందులో యూజ్ చేసేద్దాం. చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఉన్న మసాలా కూడా మనం ఇందులో వేసేద్దాం. వేసి కొంచెం ఆయిల్లో అలా లైట్గా ఫ్రై అయినాక మన చికెన్ స్టాక్ ఉంది కదా, వాటర్ అది వేద్దాం. సో ఇప్పుడు మనం ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయినాయి కదా, కొంచెం ఎక్కువ మాడనివ్వకండి, స్లో ఫ్లేమ్లో పెట్టండి, వెరీ లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు మనం చికెన్ 6 గ్లాసెస్ తీసుకున్నాం, 1.5 kg. సో 6 అంటే 1కి 1.5 లెక్కలో మనం వాటర్ వేయాలి. సో అట్లా మనం కౌంట్ చేసుకొని 6 + 3 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనము మెజర్ చేసుకొని వేయండి. ఈ స్టాక్ సరిపోకపోతే మన రిమైనింగ్ నార్మల్ వాటర్ వేసేసి, ఇది మనకు ఒక 4.5 గ్లాసెస్ అలా వచ్చింది, నాకు 3.5 గ్లాసెస్ అలా. మిగతావి నేను నార్మల్ వాటర్ వేసాను. అవి మంచిగా బాయిల్ వచ్చేదాకా ఉంచండి. ఇప్పుడు బాయిల్ అయినాక సాల్ట్ వేయండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి, కాకపోతే టేస్ట్ చూడొచ్చు, మనం టేస్ట్ చూసుకొని కొంచెం వాటర్ సాల్టీగా ఉండాలి. సాల్టీగా ఉంటే మనకి రైస్లోకి మంచిగా సాల్ట్ సరిపోతుంది అన్నమాట. సో మంచిగా బాయిల్ అయినాక ఈ మనం 2 hours నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బాస్మతి రైస్, అవి ఇందులో వేసి మూత పెట్టేసి అవి రైస్ కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక
70% వరకు రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. పెట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 80% రైస్ కుక్ అయిపోయింది. కొంచెం మాయిశ్చర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయినాయి కదా, అవన్నీ దీనిపైన పెట్టేద్దాం. ఎందుకు ఇలా పెడుతున్నామంటే మనం ఫ్రై చేసుకున్న చికెన్ అంతా ఎందుకు ఇలా పెడుతున్నామంటే మంచిగా జ్యూసీగా అవుతుంది. ఆ మాయిశ్చర్తో స్టీమ్కి జ్యూసీగా అవుతుంది. సో మనం ఈ ఫ్రై చేసుకున్న చికెన్ అంతా దీనిపైన నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు దాకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ ఉన్నాయి కదా, అంటే కొత్తిమీర, అవి కూడా మనం పైన గార్నిష్కి వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్ మీద కాసేపు అలా వదిలేయాలి. కొంచెం ఘీ కూడా యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ కోసం. టేస్టీ యమ్మీ చికెన్ మండి రెడీ. కొంచెం మైనస్తో సర్వ్ చేసుకున్నాం. కిడ్స్ కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు, ఎందుకంటే లెస్ స్పైసీ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రికీ అండ్ నైషు. బాయ్ బాయ్.